शिवाय गुरवे नमः। 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 అమ్మ గంభీర భావాతీతలాగా సాంఖ్యతీత కళ అంటే అన్నిటినీ మించిన ఆమె. ఏదో మన సిచ్యుయేషన్ కి తగ్గ శాంతాన్ని అవలంబిస్తే దానివల్ల ఉపయోగం లేదు. ఎప్పుడూ కూడా మనసులో పరమశాంతిగానే ఉండాలి. మనసులోనే ముందర ఒక భావము మనకి బయలుదేరుతుంది. ఒక్కొక్కసారి మాత్రమే అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా ఇలా రకరకాల భాషల్లో మాట్లాడినా అప్పుడు మాత్రమే మనసులో ఏది లేకుండా మీరు మీ మాట చేత ఉంటుంది. లేదు అంటే ఆ ముందర ఒక ఆలోచన ఇవన్నీ ఉంటాయి. వాటన్నిటికీ అతీతంగా ఎందుకు సిచ్యుయేషన్ గురించి ముందర ఆలోచించవలసిన ఆవశ్యకత లేదు. ఏది ఎలా జరగాలో ఆల్రెడీ డిసైడెడ్ కాబట్టి అలా జరగనిస్తే ఆ అతీతమైన శాంతి లభిస్తుంది. ముందర చర్చల వల్ల వీటి వల్ల ఏమిటి ఉపయోగం? జరిగినా ఒక విధమైన ఆలోచనే, జరగకపోయినా ఒక విధమైన ఆలోచన. ఎలా అయినా సరే ఆలోచన, దానివల్ల ఉపయోగం ఏమీ లేదు, శాంతికి భంగం తప్ప. అది ఏ విషయమైనా సరే మంచి చెడులు అనేది బుద్ధి ప్రకారమే ఉంటాయి. ఓకే, మీకు తెలిసి ఉండొచ్చు ఇలా చేస్తే అని. ఇప్పుడు బురదలో కాలేస్తే అంటుకుంటుందని తెలుసు, అది కళ్ళకు కనపడేది, వెంటనే నిర్ణయం తీసుకోవాలి, అక్కడ ఆలోచన అక్కర్లేదు కదా. ఒకటి చెడు అని తెలిసిన తర్వాత దాని గురించిన యోచన ఎందుకు చేయాలి? సమయం వృధా. కాబట్టి మంచి చెడులు అనేవి నీ బుద్ధి ప్రకారమే ఉన్నాయి. నీకు అంటే నిర్దుష్టంగా ఒక వయసు వచ్చిన తర్వాత ధర్మము అధర్మము తెలియని వారు ఎవరు లేరు. ఇక అప్పుడు దేని గురించి మనకి ఈ విధంగా అమ్మ ఆ అంటే అసలైన శాంతి, ఆ బ్రహ్మానంద స్థితి అక్కడ ఉండేది ఆవిడే. ఏ మార్గంలో ప్రయాణించినా పొందేది అదే. అయితే ఎప్పటికి పొందుతున్నాం? ఈ మానవ జన్మలో పొందుతున్నామా లేదా అనేది అసలైనది. అంటే అమ్మ ఆ యొక్క స్థితి పొందిన తర్వాత గంభీరా అంటే సీరియస్ గా ఉంటుందని అర్థం కాదు. అర్థం ఏమిటంటే ఇక్కడ ఆవిడకి అప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలో ఆవిడకి తెలుసు. మీరు కూడా ఎప్పుడైతే ఆ సుమ్మయ్యరు పొజిషన్ లో ఉంటారో దేనికి ఎలా రియాక్ట్ అవ్వాలో మీకు తెలుసు. ఇదేమి మళ్ళీ మామూలుగా బ్రహ్మ విద్య అని అంటారు. బ్రహ్మ విద్య అంటే అర్థం ఏంటి? ఉన్నది బ్రహ్మమే, అంటే అన్ని విద్యలు బ్రహ్మమే. అంటే అదేం బ్రహ్మ విద్య కాదు అంటే అర్థము అంతటి సులభమైనది అని. ఎందుకంటే ఈ ప్రపంచంలో అత్యంత సులభమైనది ఆ బ్రహ్మ విద్య. జ్ఞానమే సులభం అండి, ఆచరణ, బాహ్యమైన ఆచరణ ఎన్ని తలకాయ నొప్పులండి. ఎంత ఎది చేసినా మళ్ళీ పాపం వచ్చిందా, దుఃఖం వచ్చిందా, ఎట్ ది ఎండ్ రిజల్ట్ విల్ బి అన్నట్టు. ఎప్పుడు అది ఆ ఆనందం అనేది క్షణికంగా ఉంటుంది. ఏ ఆనందం కోసం ఈ జీవుడు తప్పిస్తాడో, ఏ ఆనందం కోసం అన్ని సంపాదించుకోవాలి, ఇది కావాలి అది కావాలి, రకరకాలుగా వీడు నన్ను పొగడాలి, పొగిడితే ఆనందమే కదా,
కాబట్టి ఈ విధంగా ప్రతిదాన్ని వాడు తన ఆనందంతో ముడిపెడతాడు. కానీ ఆలోచన చెయ్యండి, నిజంగా నిస్వార్థంగా కానీ చేస్తే మీరు ఈ బాహ్య ప్రపంచం గురించి కష్టపడిన ఆనందం కోసం మీరు కష్టపడిన దాంట్లో ఎంత మాత్రం ఆనందాన్ని మీరు పొందుతున్నారు. నిజంగా మీకు ఆనందం లభిస్తోందా? ఎంతసేపు లభిస్తోంది? అది ఎన్ని రోజులు తరబడి ఉంటుంది? ఇక్కడ ఏది ఎవరు పెద్ద చెప్పక్కర్లేదు. దీనికి గురువుల ఆవశ్యకత లేదు. మీరు పొందేది నిజమైన ఆనందమేనా అంటే ఎప్పటికీ ఉండే ఆనందమేనా, లేక ఎందుకంటే దుఃఖాన్ని గుర్తు చేసుకున్నంత తేలిగ్గా ఆనందాన్ని ఎవడూ గుర్తు చేయరు. చాలా ఆనందించాము, ఇప్పటికీ ఆనందం అమ్మ అంటే అది బ్రహ్మ విషయమే అయి ఉంటుంది. ఇంకెక్కడా మీకు ఆనందం అంత ఆనందం ఉండదు. అప్పుడు మాత్రమే మీరు ఆ విధంగా ఉండగలుగుతారు. గగనాంతస్థ శిత్యాది శివపర్యంతమైన తత్వగణమున గగనమునకు పైన నుండు ఆత్మస్వరూపం పరమేశ్వరం. ఆకాశానికి పైన ఇవన్నీ ఊహాతీతాలు, అంటే మీ ఊహకు అందనిది అని అర్థం. ఆకాశానికి తర్వాత నువ్వు వెళ్ళలేవు. కాబట్టి ఆకాశం తర్వాత ఇంకోటి ఉంది అని నమ్మడానికి నీ బుర్ర సరిపోదు. అంటే నీ బుద్ధి పరిమితికి లోబడింది. నువ్వేమంటావు, నేను చూస్తే గాని నమ్మనంటావు. ఇక్కడ అన్ని చూస్తేనే నమ్ముతున్నావా, అవతల వాడు బుద్ధి తెలిసే నమ్ముతున్నావా, ఇలా అనేకంగా ఉంది. కాబట్టి అంతటా ఉన్నది ఆవిడే, బ్రహ్మాండ స్వరూపిణి అన్నారు. తన గర్భంలో దాచుకుంది అన్నారు. అంటే అర్థం ఏంటి, పైన ఆవిడ ఉన్నట్టే కదా. అందువలన దానికి అతీతంగా కూడా అమ్మ ఉంది. వివిక్తస్థాను నామార్థ వివరణమే ఈ నామం. పరాకాశం నందును భూతాకాశం నందును సర్వమునకును లోపల బయట అంతటను ఎల్లెడలా ఉండనది అమ్మే. కాబట్టి గగనాంతస్థ, ఆకాశం అంటే ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నదని అర్థం. కేవలం అదే కాదురా, దానికి ఆవలు కూడా ఆవిడే ఉంది. ఆవలు కూడా ఆవిడ ఉంది కాబట్టి ఆకాశం మీ మీద పట్టలేదు. ఇక్కడ ఇది అర్థం చేసుకోవాలి అంటే తత్వం అర్థం అవ్వాలి. అందుకనే క్షిత్యాది శివ పర్యంతమైన తత్వగణమున, తత్వం అర్థమైతే తప్ప ఆకాశం గురించి అర్థం అవుతుంది. అప్పుడు కానీ బ్రహ్మము తెలియబడదు. గర్విత మదశాలిని మదఘూర్ణిత రక్తాక్షి మొదలగు నామముల భావము యొక్క విశేష సూచకం. మహత్ ఆనంద అతిశయ భావ విలసనమే గర్వ లక్షణం, పరిస్ఫురణం అదే. కాబట్టి గర్విత ఈ బాహ్యమైన గర్వాలు కాదండి. ఏది అధికారం ఉందనో, ఆహా నేను కాబట్టనో, గ్రాంటెడ్ గా మీరు వ్యవహరిస్తారు చూసారా, అది కూడా గర్వమే కదా, జీవుడి యొక్క గర్వం. నన్ను ఎవడేమంటాడు అంటారు చూసారా, ఇవన్నీ ఈ గర్వాలు కాదండి ఆవిడ. ఆ ఇప్పుడు చూడండి, పిల్లవాడు ఆడుకుంటున్నప్పుడు ఆనందంగా వాడి ఫేస్ ఎలాంటిది, అది గర్వం. మహత్, అక్కడ లేస మాత్రమైన దుఃఖం ఇది లేదు, అది గర్వం. మనం చాలా మామూలు వాడుకలో వాడాం కాబట్టి గర్వం అనగానే ఇలా కాదు. జీవ గర్వం వేరు, ఆవిడ గర్వం. కానీ ఇక్కడ గర్వము అంటే ఆ భావన, గంభీర, అలాగే గర్విత. కాబట్టి విశేష ఆ యొక్క అంటే విశేషమైన అర్థం కలదు. అందుకే తత్వం తెలిస్తే గాని ఇది తెలియబడదు. తత్వమే ఆవిడ. మహత్ ఆనంద అతిశయ బ్రహ్మానంద్. ఆహా వాడి మొహంలో చూడండి ఎలా కనపడుతోందో అని అంటాం పిల్లల్ని చూసి, వాడి ఆనందాన్ని చూసి. ఒకలాంటి మనం మామూలు భావన చేస్తే ఆహా ఎంత ఫోజ్ కొడుతున్నాడు అంటాం పిల్లవాళ్ళు.
అంటే ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నాడు వాడు అని. గర్వము అంటే ఉన్నతము అని అర్థం. ఉన్నతమైన ఆనందానికి సంబంధించి. తాను సర్వదేవేశ్వరి అగుటయు తనకన్నా అధికులు గాని సములు గాని లేకుండుట చేత తాను పంచకృత్య పరాయణురాలగుటను ఆపాదింపనగు గర్వమును ఆధారం చేసుకొని మనం కూడా ఆవిడకి సమానం అవ్వట్లేదు. బోధలో ఆవిడతో సమానం అంటే అర్థము ఆవిడ ఐక్యం అయిపోయాం అంతే తప్ప ఆవిడతో సమానంగా అంటే మీకు ఇంకో సింహాసనేశ్వరి ఎవరు అంటే అర్థం ఏమిటి అంటే నీకు ఆవిడకి అభేదమే, అందులో సందేహం లేదు. కానీ మహారాజ్ని ఆవిడే. ఇప్పుడు నది వెళ్ళి సముద్రంలో కలిసి ఏమంటున్నాం అంటే సముద్రమే అంటున్నాను తప్ప నది అనటం లేదు కదా. అదే విధంగా నీవు ఆవిడ యొక్క గుణాలను పుచ్చుకున్నప్పుడు ఆవిడ ఈ సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్యాలు నీ మించినది నీకు ఇస్తుంది. కాబట్టి అక్కడ అందరూ కూడా అమ్మ లోకంలో అమరూపాలతోటే ఉంటారంటారు. అమ్మ రూపాలతో ఉన్నారు కదా నెల్లి సింహాసనంలో కూర్చోరు. ఇప్పుడు చూడండి, ఇప్పుడంటే తండ్రి పక్కన కూర్చుంటారు అలా అవన్నీ వచ్చేసాయి. పూర్వకాలంలో ఇంటి యజమాని అంటే అతనికి ఒక ప్రత్యేకమైన ఆసనం ఉండేది. దాంట్లో నిజంగా వేరే వాళ్ళు కూర్చునేవాళ్ళు కాదు. ఇది ఆయనది అని పక్కకు ఉండేది. ఆయన మాత్రమే దాంట్లో కూర్చునేది. యజమాని అన్నప్పుడు ఆయనకు ఒక ప్రత్యేకమైనవి ఉండేవి. ఆయన వస్తువులు కానివ్వండి అలా ఆయన లేకపోయినా కూడా ఆ వస్తువులు అలా దాచేవారు. వాటికి ఆ రెస్పెక్ట్ అన్నది అంటే ఆయన గుర్తానండి మన భాషలో ఏది చెప్పుకున్నా సరే ఆ విధంగా. వీళ్ళందరూ కూడా ఆయన పిల్లలే, ఆయన గుర్తింపు పొందుతున్న వాళ్ళే, ఆ కుటుంబ సభ్యులే ఆ ఇంట్లోనే ఉంటున్నారు. అయినా యజమాని యజమానురాలు అనగానే ఒక ప్రత్యేకమైనది ఏదైతే ఉంటుందో అది. ఇది అర్థం కానంత చిన్నపిల్లల కారు కాబట్టి నేను ఇంకా దాని గురించి చెప్పటం లేదు. కాబట్టి ఆ యొక్క గర్వం అని, కాబట్టి గర్వం అంటే జీవుడు చూపించే గర్వం కాదు. నన్ను మించిన వాడు లేడు అని అహంకార పూరితంగా వీడు వేరే వాళ్ళని కించపరుస్తూ ఎవరి పట్ల ప్రేమగా లేకుండా ఉంటాడు వీడు గర్వం అలాంటిది. కానీ అమ్మ గర్వము అలాంటిది కాదు. అందరి పట్ల సమభావంతోనే ఉంటుంది. ఎక్కడా కూడా సాంకేతిక కళాత్మకగానే ఉంటుంది కానీ స్వార్థంగానో ఇంకోటి ఆహా నన్ను మించిన నేను మహారాణిని నేను చెప్పినట్టు నువ్వు వినాల్సిందే అనదారు. అకార్డింగ్ టు యువర్ కర్మ ఆవిడిస్తూనే గానలోలుప పరమేశ్వరి కళాస్వరూపిణియే అగుట గానలోలుప. మురళీ గానలోలుడగు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క స్వరూపము మే నాద బ్రహ్మ స్వరూపిణి కూడా ఆవిడే. అమ్మకి ఈ గాన విద్యందు ప్రీతి. సామగాన ప్రియ అను నామము ఒక అంటే ఆమెకు ఒక స్థుతి కలదు కాబట్టి గానలోలుప. సంగీతానికి పరవశించిన వాళ్ళు ఎవరండి అంటారు కదా, శిశుర్వేతి పశుర్వేతి అని. అంటే ఆ యొక్క గమకంలో ఎంత చక్కగా అర్థం తెలుసుకున్న వాడైతే బాగా పాడగలుగుతారు. ఆ పదం యొక్క అర్థం తెలుసుకున్నవాడు బాగా పాడు. ఉపాసన గానం అనేది కూడా కేవలం ఏదో వాళ్ళు వీళ్ళు నేర్పించేశారు అంటే చాలా మంది ఇప్పుడు ఆన్లైన్ లో నేర్చుకుంటున్నారు. కానీ అది అంత ఆప్షన్ లేదు అని ఏదో అనుకుంటే అది వేరే విషయం. ఎందువల్ల అంటే ఈ యొక్క ఈ ఎలక్ట్రానిక్స్ అనండి ఇంకోటి అండి దానివల్ల వీళ్ళకి కరెక్ట్ గా వినపడకపోవచ్చు, ఆ యొక్క ఇది తెలియకపోవచ్చు. అది ఇది ఉంటుంది సాక్షాత్తుగా నేర్చుకునేటప్పుడు దానికి తేడా. కాబట్టి ఏదో నాకు వచ్చు కదా అని పాడేయకుండా ఏది పాడుతున్నామో దాని అర్థం తెలుసుకుని పాడినప్పుడు కళ్ళు చెమరుస్తాయి.
కళ్ళు ప్రతిసారి దుఃఖానికే ఆనందానికే కాదండి, భావానికి జన్మిస్తాయి. ఆ వింటున్నవాడు కూడా ఇహలోకాన్ని మర్చిపోతాడు. అంత బ్రహ్మాండంగా ఉంది. తెలియని ఒక ఆనందం, మాటలకు అందని. అది కేవలం అమ్మ అనుగ్రహం ఉన్న వారికే లభిస్తుంది. ఎందుకంటే అన్ని కళలే, ఏ కళనైనా ఉపాసించాలి. ఉపాసించినప్పుడు మాత్రమే, అంటే భక్తి శ్రద్ధలు పెట్టినప్పుడు మాత్రమే ఆ కళ నీకు స్వాధీనం అవుతుంది. అంటే అర్థము దానిలో నువ్వు. కానీ ఇప్పుడు పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళందరూ ఇంకోళ్ళో వాళ్ళందరికీ అది అనడానికి లేదు. ఎందుకంటే ఎవడిది వాడికే తెలుసు. వాడు నిజంగా ఉపాసన చేస్తున్నాడా, అది ఏదైనా కావచ్చండి. ఇది గానం అన్నారు ఇక్కడ అమ్మ. అలా మీరు గనక ఒక పాట పాడితే, అంటే కేవలంగా మీరు స్తోత్రాన్ని పారాయణ చేసినప్పుడు కూడా చక్కగా భక్తి శ్రద్ధలతో గనక దాన్ని అంటే సంతోషిస్తుంది. సంగీతానికి సంతోషిస్తుంది. ఏదైనా సరే అక్షరబద్ధంగా, అంటే దోషరహితంగా మీరు గనక ఆ అమ్ముందని భావన చేసినప్పుడు ఆవిడ సంతోషిస్తుంది. చాలా ఇప్పుడు మీరందరూ ప్రయత్నాలు చేస్తారు కదా, ఏది చదివినా చాలా రాగయుక్తంగా పాడడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దానివల్ల దోషాలు కూడా జరుగుతూ ఉంటాయి. అక్కడ దోషరహితంగా చేసినప్పుడే, ఎందుకంటే ఇక్కడ రాగం కన్నా దోషమే నివారణే ముఖ్యం. ఇక్కడ అమ్మ గానానికి సంతసిస్తుందంటే అర్థయుతమైన స్తోత్రాలకి అవసరం. ఈ గానం కూడా, సంగీతం కూడా ఆవిడకి చాలా ఆనందం కలుగుతుంది. హాయిగా అందుకనే పాడుకోవచ్చు, తనివి తీరా పాడుకోవచ్చు. ఆ అమ్మని భావన చేస్తూ ఆ అమ్మ అని పాడితే ఆవిడ ఎంతో సంతోషిస్తుంది. ఆవిడకి ఇష్టం గానం. ఆవిడకి ఇష్టం లేనివి ఏంటంటే అన్ని 64 కళలు, చతుషష్టి కళలు ఎన్ని చెప్పినా, ఏది చెప్పినా ఉందా ఆవిడే కదా. కానీ గానం ఎందని ఎందుకన్నారు? మనకి మాట గురించి చెప్పారు, అక్షరాలు పరబ్రహ్మ స్వరూపం. కాబట్టి అది కూడా అదే. ఎందుకంటే ఒక నృత్యం చేయాలన్నా ఆ పక్కన గానం ఉండాలి. రెండిటికి సమన్వయం కుదిరినప్పుడే ఆ యొక్క నృత్యము ఆహ్లాదకరంగా, ఆనందకరంగా ఉంటుంది. అదొక రకంగా, ఇదొక రకంగా ఉంటే, అందువలన ఇక్కడ గానలోలుప అంటే అమ్మకి ఆ విధంగా ఆనందం. మనం నిన్న మొన్న చెప్పుకున్నాం కదా, పెరియవారు ఎలా ఆ అబ్బాయిని ఇది చేశారు. కాబట్టి ఇవి మనం మర్చిపోక్కర్లేదు. కల్పనారహిత కల్పనారహిత పరమేశ్వరి గుణములచే కల్పింపబడిన సంకల్ప వికల్పనల ఎందు గాని, భావన కల్పనల ఎందు గాని, రూప కల్పనములందు గాని ఎట్టి ఏమాత్రపు సంబంధం లేని నిర్గుణ నిరాకార ఏకైక ఆత్మరూపంలో ఉంటుంది. కల్పనలన్నీ దృశ్య పదార్థ సంబంధములే గాని దృక్ పదార్థమునకు ఉండవు. పరమేశ్వరి కేవల దృగ్రూపమగు ఆత్మస్వరూపిణియే. కాబట్టి కల్పన. ఆవిడ ఏ సంకల్పాలు చెయ్యదండి. ఆవిడ శాంతికి కూడా అతీతంగా ఉన్నది అంటే అర్థం ఏంటి? సుమ్మయిరు స్టేజ్ లో ఉంది. అప్పటికప్పుడు ఆవిడకి మంచి స్మరణలు వస్తాయి. ఎందుకంటే నిర్గుణ, ఆవిడకి గుణాలు లేవు. నిస్వార్థం, నిర్వికల్పం. ఇలా ఏది చేసినా ఆవిడకి. ఇప్పుడు మామూలుగా జీవుడు ఏం చేస్తాడండి, తన బంధువుల పట్ల కానీ ఎవరి పట్ల కానీ వాడు ముందర ఏం చేశాడో దాన్ని దృష్టిలో పెట్టుకుంటాడు. వాడు ఇలా అన్నాడు, ఇలా చేశాడు కాబట్టి నేను అలా చేస్తాను, చేసి తీరుతాను, ఇలా రకరకాల అభిప్రాయాలు, అంటే ఆ సంకల్పాలు ఇవి. ఎందుకంటే వాడు ఫస్ట్ అదే చూస్తాడు. జీవుడు ఇంకా దైవం దగ్గర కూడా అలాగే చూస్తాడు, గురువు దగ్గర అయినా అంతే. మనకి ఉపయోగం ఉన్నాడా లేదా, మనం కోరుకున్నవి ఇచ్చారా లేదా. ఇస్తే గురువు పట్ల అనంతమైన భక్తి. ఇవ్వలేదు, పాపం కొన్ని రోజులు సహనంగా చూస్తాడండి.
వాళ్ళ కోరికలు తీరుతాయా తీరవా అని చూస్తారు. తీరలేదనుకోండి ఇంక అయిపోయారు పాపం. ఇక గురువుకి ఏమొస్తాయో కూడా తెలుసు, గురువుకి దైవానికి. ఎందుకంటే వాడి బుర్రలో ఏదుంది, వాడేం గుణాతీతుడు అవ్వలేదు, ఏది అవ్వలేదు. అంటే అసలు భక్తే లేదు కదా, అవసరమైన భక్తి. కృష్ణ పరమాత్మ అది కూడా చెప్పాడు, ఒరే అవసరానికైనా పట్టుకోరా, నీ బుర్ర నేను మారుస్తాను అన్నాడు. కానీ పట్టుకోవాలి కదా వీడు, పట్టుకునే విధంగా పట్టుకోలేదు. వాడికి పడుకున్నా కూర్చున్నా ఏది చేస్తున్నా, ఆఖరికి సేవ చేస్తున్నా, ఏది చేస్తున్నా లోపల వాడికి ఆ భావంతో వాడు చేస్తాడు. అవుతుంది అన్న భావనతో నమ్మకంగా చేసినప్పుడు వాడి బుద్ధి కూడా మారుతుంది. కానీ వాడు అలా చెయ్యి. అవుతుందా లేదా, ఏం చేయాలి, ఇంకెవరన్నా ఉన్నారా మనకి, ఇంకో గురువు దగ్గరికి వెళ్దామా, ఇంకో క్షేత్రానికి వెళ్దాం, ఇంకా వేరే దేవుడికి దండం పెట్టుకుందాం, ఇలా అనేక రకాలు ఏవో మొక్కులు. వాడెవడో మొక్కాడో ఆ మొక్కుకి తీరింది కాబట్టి మనం కూడా అదే మొక్కుకుందాం. ఇలా ఎన్నో పూజల్లో కూడా అదే, వాళ్ళు చేశారని వీళ్ళు చేశారని కూడా చేస్తూ ఉంటారు. సందేహం ఏం లేదు, చెయ్యొద్దనే అనటం లేదు, కానీ బుద్ధి ముఖ్యం, భావన ముఖ్యం. వాడు చేశాడో నువ్వు కూడా చెయ్యి, కానీ నువ్వు శ్రద్ధాభక్తులతో చెయ్యి. అమ్మ నాకు ఇప్పుడే తెలిసింది, అందుకని నువ్వు ఉన్నావన్న భావనతోనే చేస్తున్నానమ్మా అనండి. ఏం పని, నీలో ముందు అది ఉండాలి, ఆ శ్రద్ధాభక్తులు. ఉంటేనే. కాబట్టి అమ్మ కల్పనారహిత ఉంది కాబట్టి ఆవిడ శాంచతీత కళాత్మిక గంభీరాయి. మీరు సంకల్పం చేసిన తర్వాత మీరు శాంతిగా ఎలా ఉంటారండి, ఉండలేదు. ఒక్కోసారి అది తీరచ్చు, లేకపోతే మీ కల్పనలు మారుతూ ఉంటాయి, రకరకాలు కదండి. అంతేగాని ఇప్పుడు తెలిసింది ఉన్నది పరబ్రహ్మమే, ఏది జరగాలో అదే జరుగుతుందని మీకు తెలిసింది, తెలిసిన తర్వాత చేయటం శాంతే. దేనికి ఏది ఎలా జరగాలో అది జరగదా. ఇక్కడ కూడా చాలా రకాలు ఉంటాయి కదండి, కొన్ని మనం చెప్తాము, కొన్ని చెప్పము, చిన్న చిన్న విషయాల్లో సలహాలు అడుగుతాం, కొన్ని విషయాల్లో అడగము. చెప్పాగా, ఇది నాది, ఇది గురువుది, అది దైవానిది, ఇలా డివైడ్ చేసుకుంటాం. కాబట్టి అశాంతి, అశాంతి ఎప్పుడు ఉంటుందో తెలుసు కదా, అదేం చెప్పక్కర్లేదు. మనసులో భావన ఉన్నప్పుడే అశాంతి వస్తుందండి, ఏ భావం లేదు రాదు. హాయిగా నీ పని నువ్వు చేసుకుంటూ పో, ఇక్కడ ఎవరిని అడగవలసిన ఆవశ్యకత లేదు, హాయిగా చేసేసుకుని వెళ్ళిపో. ఎప్పుడైతే కొన్ని చెప్పి కొన్ని చెప్పలేదు అనుకోండి, వాడే తెలియదు, అడిగిన వాడు అడగని వాడు అవన్నీ వదిలేయండి, ఈ భావన చేసిన వాడికి మనశ్శాంతి ఉంది. అయ్యో ఇది అడగలేదే, ఏమనుకుంటారో, కోపం వస్తుందా, ఏది ముఖ్యంగా గురువులు ఉన్న వాళ్ళకి ఇదో పెద్ద బాధ. అయ్యో నేను గురువుకి చెప్పలేదు, పని అయిపోతుందో ఏదో అవుతుంది అనుకోండి, అది జరిగినా జరగకపోయినా అవన్నీ పక్కన పెడితే చెప్పలేకపోయామండి. గురువుని పిలవడానికి ఎంత టైం అవుతుందండి, కుదరదు. ఎందుకంటే గ్రాంటెడ్, ఎవరో ఒకళ్ళు వెళ్ళి పిలిచేస్తే గురువు వస్తారు, వాళ్ళకి పద్ధతి ప్రకారంగా పిలిస్తేనే వాళ్ళు వెళ్ళి మెచ్చుకుంటారు, వాళ్ళు చాలా పద్ధతి ప్రకారం. గురువు దగ్గరికి వచ్చేసరికి గ్రాంటెడ్ కదా, పద్ధతులు వెళ్ళలేవు, సమయం లేదు వాళ్ళకి. ఇలా అనేకం ఉంటాయి, ఎందుకంటే వాడి మనసులో కల్పనలు ఉన్నాయి, భావం ఉన్నది, వాడు ఆ భావానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తాడు. మళ్ళీ ఏ భావం లేని వారిలాగా మళ్ళీ అనౌన్స్మెంట్లు, ఇలా రకరకాలు ఉంటాయండి జీవ లక్షణాలు ఇవన్నీ. ఆ జీవుడి నుంచి మారితేనే శిష్యులు అవుతారు, ఆ శిష్యరికం వచ్చినప్పుడే బ్రహ్మత్వం వస్తుంది. భక్తుడుగా మారాలి. శిష్యుడు అంటే కేవలం శిష్యుడనే కాదు, దైవం పట్ల అయినా సరే ఆ భక్తి భావం కలగాలి. భక్తుడు ఎప్పుడు అవుతాడండి, సంకల్ప వికల్పం లేని వాడే భక్తుడు. సర్వము ఆ పరమాత్మను,
ఆయన్నే తలుచుకుంటూ వాడు అన్ని పనులు చేస్తాడు. ప్రతిదానికి ఎందుకు మరి మీరు ఆలోచన చేయటం? అదేదో చెయ్యొచ్చా చేయకూడదో ముందే కనుక్కోవచ్చుగా. అయిపోయాక ఎందుకండి? ఇలా అనేక రకాలుగా ఉంటుంది. కాబట్టి కల్పనలన్నీ దృశ్య పదార్థ సంబంధములే కాని వీటికే ఉంటాయి. పరమేశ్వరి కేవల దృక్రూపమగు ఆత్మస్వరూపిణియే కాబట్టి కల్పన. గొడవ లేదండి ఆవిడకి పాపం. భావనలు లేవు, ఏవీ లేవు కాబట్టి ఆవిడ ఎప్పుడూ ఆనందంగా రెడ్డి. ఆవిడకి ఏది చేయాల్సిన ఆవశ్యకత లేదు. గంభీరా కాష్ఠ కాష్ఠ సా పరాగతి. పరమేశ్వరియే గమ్యమైనది, మార్గమైనది అని భావించిన వాడి కదండి వాడు కల్పనారహితుడుగా. పరమేశ్వరియే గమ్యమై మార్గమై. ఆవిడే గమ్యము, ఆవిడే మార్గం. రెండు ఆవిడే. ఆవిడ లేనిది ఎక్కడుందండి? ఏదీ లేదు. కాబట్టి ఎవరైతే ఆవిడ ఈ గుణాలన్నీ తెలుసుకుని ఆచరణలో పెడతారో వాడు కదండి శాంతతీత కళాత్మిక గంభీర అవుతాడు. పరమేశ్వరి గగనాంతస్థ అగుటను పరాకాశ రూపుండగు మహేశ్వరుని మూర్తి భేదముగు వ్యోమకేశ్వరుని భీమేశ్వరుని శక్తి పత్ని దశ దిక్ స్వరూపిణి అంటే వాటిని కాష్ఠ అని సంజ్ఞ ఉన్నది అని చెప్పారు. ఒక నామం. సంజ్ఞ అంటే ఏంటి? వీడికి బాబాయి, వాడికి మామయ్య, ఇలా అమ్మమ్మలు ఇలా ఉంటాయి కదా. ఒక సంజ్ఞ అంటే గుర్తు, వీడికి ఏదవుతారు అని. దాన్ని బట్టి ఆ రిలేషన్. ఇంకోటి బాహ్య ప్రపంచంలో ఇంత గోడ. అమ్మవారు కూడా ఇదే. వీరి కుమారుడే ఈ స్వర్గాలు ఇవన్నీ. చరాచరాణం భూతానాం సర్వేషాం అవకాశత వ్యోమాత్మ భగవాన్ దేవో భీమ ఇది ఉచ్యతే బుధైహి. కనిపించినను కనిపించకుండాను సత్యమైనను అసత్యమైనను పరశివ స్వరూపముకు వేదాంత నిరూపణ అందలి నిష్ట కాష్ట. నీ కనపడిందనో కనపడలేదనో అన్నా కూడా ఆవిడే. ఆవిడ ఉన్నది అంతే. సత్యమా అసత్యమా, ఇదే అదే, నీ వాటికి అందనిదే ఆవిడ కాష్ట. ఉన్నది ఆవిడే. ఒక సన్నకి ఇక్కడ ఆ భీమేశ్వరుని శక్తి అయిన పత్ని అని, ఈ దశ దిశల్లో ఉన్నది ఆవిడే అని, ఇలా అనేక రకాలుగా చెప్తారు. చెప్పాం కదా. ఉమా అంటే అర్థము, సరస్వతి అంటే అర్థము, శారద అంటే అర్థం, ఎన్నో మనకి ఇప్పుడు చెప్పబడ్డాయి. గణేశ్వరుడు ఎలా పుట్టాడు, మరి అమ్మ నామాల్లో ఇలా వచ్చింది, మన కథలు వేరు, వినాయక చవితి కథ వేరు, ఇలా రకరకాలుగా ఉంటాయి. కాబట్టి ఇది నిజమా అది నిజమా అనవసరం. నీ బుద్ధిని అలా పెట్టక్కర్లేదు. అన్నీ నిజాలే. నువ్వు అబద్ధం అన్నంత మాత్రాన వాళ్ళ అబద్ధాలు అయిపోయి. ఎందుకంటే అక్కడ అసలు ఏ రూపాలు లేవు. నీ కోసం వాళ్ళు ఆ లీలలు చేశారు. నీ యొక్క నమ్మకము, ఆ దృఢత్వం పెరగడానికి వాళ్ళు అవన్నీ లీలలుగా చేశారు. ఒక రూపంతో చేస్తే నీకు బుద్ధి కుదిరి నీ బుద్ధి నిశ్చలత పొందుతుందని చేశారు. మామూలుగా అయితే 18 నిమిషముల కాలాన్ని కాష్ట అంటారు. మామూలుగా జ్యోతిష ప్రకారంగా చూసుకుంటే 18 minutes ని కాష్ట అంటారు. ఇలా అనేక అర్థాలు ఉంటాయి సంస్కృతం. కానీ మనకి అసలైన సూక్ష్మమైన అర్థము ఆ అద్వైత అర్థాన్ని గ్రహిస్తే చాలు. ఈ బాహ్యమైన 18 నిమిషాలు కాస్త అని మీరు ఎప్పుడు ఎవరికి చెప్తారండి? అక్కర్లేదు. అంటే అనవసరమైన వాటిలో శ్రద్ధ అక్కర్లేదు, తెలుసుకోక్కర్లేదు. ఆచరణ యోగ్యమైనది తెలుసుకుంటే చాలు. బట్ ఏదైనా చెయ్యాలి అంటే యూట్యూబుల్లో చూసినప్పుడు ఆచరణ చూస్తారా, వాడు చెప్పింది వినేసి ఊరుకుంటారా? లేకపోతే యూట్యూబ్ ఎందుకండి? అక్కర్లేదు. మామూలుగా పీడిఎఫ్ చాలు. కానీ ఆడియో ఎందుకు అడుగుతారు? వీడియో ఎందుకు? అదే దానిలో పర్ఫెక్షన్. అలాగే ఇక్కడ
ఆచరణ యోగ్యమైనది విని ఆ సూక్ష్మాన్ని పట్టుకుని శ్రవణ మనన నిధిధ్యాసలను. కాబట్టి ఆ విధంగా ఉంటే చాలు. కాష్ఠ కాంత అయితే అది కాష్ఠకి కనుక దీర్ఘం పెట్టకపోతే అకాంత అన్నారు. భక్తి శ్రద్ధలే ముఖ్యమండి. అకమన పాపము, దుఃఖము, కష్టము మొదలగునవి వీనిని అంతము చేసేది అకాంత. పరమేశ్వరి తన భక్తజనుల పాపములను, కష్టములను, దుఃఖములను అంతమొందిస్తుంది కాబట్టి అకాంత. మనము కాంత అని కూడా చెప్పుకోవచ్చు. అందులో ఏమి సందేహం చెప్పండి. కనపడేది కనపడింది ఆవిడే అన్నప్పుడు ఏదైనా ఆవిడే కదండి. అమ్మాయినా ఆవిడే, కాకపోయినా ఆవిడే, అన్నీ ఆవిడే. నువ్వు ఎలా చెప్పినా ఆవిడ తన గుణాలను మార్చుకోదు, ఏది చేయదు. ఆవిడ చక్కగా గంభీరా. కాబట్టి ఇక్కడ అకాంతాన్ని తీసుకున్నా నష్టమేం లేదు. నీ పాపాలు నశించాలి కదా. ఎన్ని రకాల పాపాలంటే భావనలన్నీ పాపములే. నువ్వు కల్పనారహితుడుగా ఉంటే ఏది లేదు, సుమ్మ ఇరుగా ఉండగలుగుతావు. కానీ అలా ఉండగలుగుతున్నావా? అది చాలా ముఖ్యం. అంటే అమ్మ ఆ తనని ఎవరైతే నమ్మారో వారి యొక్క అన్ని కష్టాలండి. మీ సాధనకు అడ్డమైన కష్టాలు తీర్చలేదా? తీర్చింది. కానీ ఎన్ని ఆవిడ తీరుస్తూ ఉంటుందో అన్ని మళ్ళీ తెచ్చుకుంటున్నారు. ఆవిడ తీసేస్తూనే ఉంది. ఎన్నో అవకాశాలు కల్పిస్తారు. ఈ అవకాశాలన్నిటినీ గుర్తిస్తున్నారు మీరు. మీరేం గుర్తించలేదు అనడానికి లేదు. ఇవి గుర్తిస్తూ వీటికన్నా ఎక్కువ ప్రాధాన్యత విఘ్నాలకు ఇస్తున్నారు. ఈ విఘ్నాల వల్ల భావనలు, ఇక దాంతో మానసిక వ్యధ. మరి లోపల వ్యధను పెట్టుకుంటే సాధన ఎలా జరుగుతుంది? ఎందుకండి అలాగా? అసలు ఎందుకు వ్యధ ఎందుకు పెట్టుకోవాలి? జరిగింది కదా, దాని గురించి వదిలేయండి. సాధన చేయండి, అప్పుడు ఇంకోసారి దోషం జరగకుండా ఉంటుంది. సాధన వదిలేసి దోషాన్ని పట్టుకుంటుంది. పోనీ మళ్ళీ చేయకుండా ఉంటారా? ఇది దోషం అని తెలిసి మళ్ళీ చేస్తారు, మళ్ళీ ఇంకో వ్యధ. ఇలా పునరపి చేస్తే ఎప్పటికండి? అంటే అర్థమైంది ఆ యొక్క తపన దీని అందులేదు. చేశాము అన్న తపన ఉంది తప్ప పొందుదామన్న తపన లేదు. కరెక్టేరా? నువ్వు పాపం చేసావు, మళ్ళీ చెయ్యకుండా ఉండు, అదే అసలైన ప్రాయశ్చిత్తం. నువ్వు మళ్ళా చేయకుండా ఉండాలి అంటే అమ్మాయి అంత మనసు లగ్నం కావాలి నీకు. నీవు భావాతీతుడు కావాలి. కాబట్టి ఈ సూక్ష్మం ఎన్నిసార్లు చెప్పుకున్నా ఆచరణలో పెట్టిన వాళ్ళకు ఉపయోగం, కానీ ఆచరణ పెట్టనప్పుడు ఎలా ఉపయోగపడుతుంది? కాబట్టి ఎవరు ఆచరణలో పెడతారో వాళ్ళు గంభీరులు అవుతారు, శాంత్యతీత కళాత్మకులు అవుతారు. శుభం భూయాత్.